హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా మార్ట్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే టెలి అసోసియేట్ జాబ్ రోల్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. సో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, హౌస్ వైఫ్స్, సో వర్కింగ్ ప్రొఫెషనల్స్, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి 12th డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ, సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో క్లియర్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కంపెనీ వచ్చేసి ఇండియా మార్ట్ అనమాట. టెలి అసోసియేట్ జాబ్ రోల్ అయితే రిక్రూటర్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మీరు ఇంట్లో వర్క్ చేసుకుంటూ మీ ఇంట్లో పని కంప్లీట్ చేసుకుని 3 to 4 అవర్స్, 3 నుంచి 4 గంటలు సో ఈ యొక్క వర్క్ చేసి సరిపోతుంది అనమాట. మీరు పార్ట్ టైంగా ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూడొచ్చు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టెప్ చూడొచ్చు. టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ స్టెప్ ఇన్ టు ఏ వరల్డ్ వేర్ కన్వీనియన్స్ మీట్స్ ఆపర్చునిటీ, ఇమాజిన్ ఎర్నింగ్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అనమాట. సీమ్లెస్లీ బ్లెండింగ్ వర్క్ అండ్ అలాగే లైఫ్. సో వర్క్ అలాగే లైఫ్ని రెండు కూడా మీరు హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రొడ్యూసింగ్ ది టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ బై ఇండియాస్ లార్జెస్ట్ B2B మార్కెట్ ప్లేస్ అనమాట. సో బిజినెస్ టు బిజినెస్ మార్కెట్ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ B2B మార్కెట్ ప్లేస్ అనమాట. ఈ కేర్ఫుల్లీ సో క్యూరేటెడ్ ఇనిషియేటివ్ డిజైన్ ఫర్ ద మోడర్న్ ఏరా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఏ గేట్వే ఫర్ ఫ్యూచర్ వేర్ మెనీ ఉమెన్ ఇంక్లూడింగ్ హోమ్ మేకర్స్, మదర్స్ రిటర్నింగ్ టు వర్క్, స్పెషల్లీ ఏబుల్డ్ సో ఇండివిజువల్స్ అండ్ అలాగే ఫ్రెషర్స్ కెన్ 3 అనమాట. సో ఇంతకుముందే చెప్పిన విధంగా హోమ్ మేకర్స్ కానీ లేకపోతే సో పిల్లలతో ఉంటారు చూడండి మదర్స్, సో వాళ్ళు రిటర్న్ టు వర్క్ అంటే వర్క్ చేయాలి, మేము పిల్లలు చూసుకుంటూ వర్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. స్పెషల్లీ ఏబుల్డ్స్ అలాగే ఇండివిజువల్స్కి సో ఫ్రెషర్స్ సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అన్లాక్ ది పొటెన్షియల్ ఆఫ్ ది మోర్ ఫ్లెక్సిబుల్ అలాగే సో ప్రొడక్టివ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనమాట. బై జాయినింగ్ ది కమ్యూనిటీ ఆఫ్ ఓవర్ 5,000 ఇండివిజువల్స్ హూ హ్యావ్ transformed their lives as freelancers through this golden opportunity అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంటుందంటే సో ప్లీజ్ నోట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్స్ విల్ బీ కండక్టెడ్ త్రూ వాట్సాప్ అనమాట. సో ఈ కంపెనీకి సంబంధించి ప్రతి కమ్యూనికేషన్ కూడా మీకు వాట్సాప్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత యాక్టివ్గా ఉన్నటువంటి మీ యొక్క ఫోన్ నెంబర్ని అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా వాట్సాప్ కనెక్షన్ ద్వారా వీళ్ళు వచ్చేసి త్రూ వాట్సాప్ ద్వారా మీతో కమ్యూనికేట్ అయితే అవుతారనమాట. వాట్సాప్ ఆర్ మెయిల్ సో ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్, మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే you as a part of the program are expected to engage in your voice based calling process అనమాట, where you collect, verify and అలాగే update business profiles to achieve desired outcomes. Your role involves educating sellers about India Mart అనమాట. సో ఇక్కడ మీరు వచ్చేసి సెల్లర్స్ ఉంటారు చూడండి ఇండియా మార్ట్ సంబంధించి ఆ సెల్లర్స్కి మీరైతే ఈ యొక్క కంపెనీకి సంబంధించి ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా చెప్పాలి సెల్లర్స్కి, ఏంటి ఏం మాట్లాడాలి వాళ్ళతో అనేది కంప్లీట్గా మీకు సో వాళ్ళ ఈ యొక్క సెల్లర్స్కి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే సో ఆ యొక్క అడ్రసింగ్ క్వారీస్ని సో వాళ్ళ యొక్క క్వారీస్ని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళకు ప్రొఫైల్ని క్రియేట్ చేసి ఇవ్వడం అండ్ అలాగే వాళ్ళకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా సరే మీరు క్లారిఫై అయితే చేయాల్సి ఉంటుంది. మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళకు ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసి ఇవ్వాలి, వాళ్ళ యొక్క క్వారీస్ని ఎలా రిజాల్వ్ చేయాలి, సో వాళ్ళకు ఎలా ఎడ్యుకేట్ చేయాలి మొత్తం ఇండియా మార్ట్ గురించి అని చెప్పేసి కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాని గురించి డోంట్ వరీ అనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, క్రియేటింగ్ దేర్ ప్రొఫైల్, అడ్రసింగ్ క్వారీస్ అండ్ అలాగే ఎన్హాన్సింగ్ ది ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్స్ అనమాట. జాయిన్ అస్ ఇన్ మేకింగ్ ఏ మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీయింగ్ ఫ్లూయెంట్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, డెడికేటెడ్ మొబైల్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది. దీనికి సపరేట్గా సిమ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఫ్రీలాన్సర్ వర్క్ అనమాట. ఎబిలిటీ టు వర్క్ అట్లీస్ట్ 3 to 4 అవర్స్ ఎవ్రీడే అనమాట. సో 3 నుంచి 4 గంటలు మీరు వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఓనింగ్ ఏ పర్సనల్ కంప్యూటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. వ్యాలిడ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు బోత్ ఇంటర్లింక్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి మీరు వచ్చేసి పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ కూడా ఇంటర్లింక్ అయితే అయి ఉండాలన్నమాట. యాక్సెస్ టు రిలయబుల్ ఇంటర్నెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ నేమ్ దట్ ఈస్ యాక్టివ్ అండ్ అలాగే వ్యాలిడ్. మీ నేమ్తో బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. పొసెసివ్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట.
సో అండ్ ఫోన్ ఉంటే సరిపోతుందనమాట ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక అప్లై చేసుకోండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్రాసెస్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రిక్వెస్ట్ ఆ యొక్క ఫామ్లో, అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడాన్ని, సో అన్నీ కూడా 1 by 1 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్మాల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో దాని గురించి డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ యువర్ సెల్ఫీ వీడియో ఇన్ ఏ స్పెసిఫైడ్ ఫార్మేట్ అండ్ అలాగే అప్లోడ్ ఇట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మీ గురించి అంటే మీ నేము, అలాగే మీ ఎడ్యుకేషన్, సో ఇలా స్మాల్ సెల్ఫీ వీడియో తీసి మీరు అప్లికేషన్ ఫామ్లో అడుగుతుందన్నమాట. సో అక్కడ మీరు ఆ యొక్క వీడియోని, స్మాల్ సెల్ఫీ వీడియోని అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీ యొక్క ఇంట్రడక్షన్ చెప్తే చాలన్నమాట సెల్ఫీ వీడియో. నెక్స్ట్ వచ్చేసి కీప్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, యువర్ ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అప్లోడ్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు బెనిఫిట్స్ చూసుకుంటే ఆపర్చునిటీ అప్ టు మీకు 25,000 పర్ మంత్ వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ అనమాట. సో వీక్లీ పేఅవుట్స్ అయితే ఉంటాయన్నమాట. సో వారానికి ఒకసారి మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలికాలింగ్ ప్రాసెస్ అనమాట. ఎటువంటి సేల్స్ టార్గెట్స్ ఏమి ఉండవు. సో హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అనమాట. 3 to 4 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్, కంపెనీ నుంచి మీకు రెగ్యులర్గా ట్రైనింగ్ అండ్ అలాగే సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, డస్ ద కంపెనీ ప్రొవైడ్ ఎన్ ఆఫర్ లెటర్, ఎక్స్పీరియన్స్, సో లెటర్ ఫర్ దిస్ ప్రొఫైల్ అని. సో ఎటువంటి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రొవైడెడ్ సిన్స్ ఇట్ ఈస్ ఏ ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ది కమ్యూనికేషన్స్ ఆర్ షేర్డ్ ఓవర్ ఈమెయిల్ అండ్ అలాగే వాట్సాప్ అండ్ బోత్ రిజిస్టర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి విల్ బి పెయిడ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. సో ట్రైనింగ్ పీరియడ్లో మనీ పే చేస్తారా అని అడుగుతున్నారు క్వశ్చన్. నో, యూ విల్ నాట్ బి పెయిడ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. యూ విల్ రిసీవ్ ది పేఅవుట్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్. మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది, సో శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ దేర్ ఏ బాండ్ దట్ ఐ నీడ్ టు సైన్. సో ఏమైనా బాండ్ ఉందా సైన్ చేయడానికి అంటున్నారు. సో నో, ఎటువంటి బాండ్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ వర్క్ అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. సో దాని మీద అయితే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో హౌ మెనీ అవర్స్ ఆర్ డేస్ డూ ఐ నీడ్ టు వర్క్. సో మీరు జస్ట్ 3 to 4 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే 3 hours పర్ డేకి 4 days ఏ వీక్ అనమాట. సో వీక్లో 4 days వర్క్ చేసుకుంటే చాలు. అలాగే పర్ డేకి 3 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు వచ్చేసి ఎలిజిబుల్ అవుతారనమాట, అంటే శాలరీ తీసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద నోటీస్ పీరియడ్ ఫర్ దిస్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే, దెర్ ఈజ్ నో నోటీస్ పీరియడ్ సిన్స్ ఇట్ ఈజ్ ఎ ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్ అనమాట. ఎటువంటి నోటీస్ పీరియడ్ అయితే లేదనమాట. సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి హౌ డు ఐ రిఫర్ మై ఫ్రెండ్ అండ్ అలాగే ఫ్యామిలీ టు దిస్ ప్రొఫైల్. సో ఈ యొక్క ప్రొఫైల్ మీరు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఎలా రిఫర్ చేయాలని షేర్ ది అప్లికేషన్ ఫామ్ లింక్ అండ్ అలాగే ఆస్క్ దెమ్ టు అప్లై ఫర్ ద సేమ్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ మీరు షేర్ చేసి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ పేఅవుట్ స్ట్రక్చర్. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ శాలరీ అనమాట ఫర్ ది ప్రొఫైల్ అండ్ అలాగే ది వీక్లీ పేఅవుట్స్ డిపెండ్స్ ఆన్ ద సెల్లర్ ఎంగేజ్మెంట్ డన్ ఫ్రమ్ యువర్ ఎండ్ అనమాట. సో యు ఆర్ ఎలిజిబుల్ టు ఎర్న్ మ్యాక్సిమం ఆఫ్ 1,000 per day. నెక్స్ట్ వచ్చేసి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ మై ట్రైనింగ్. సో 2 days అయితే ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఎంత టైం తీసుకుంటుంది ట్రైనింగ్కి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఏ 2 days ఆఫ్ సెల్ఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హ్యావింగ్ 9 modules అండ్ అలాగే సర్టిఫికేషన్ అనమాట. ది ట్రైనింగ్ లింక్ ఫర్ ద అప్కమింగ్ బ్యాచ్ ఈజ్ షేర్డ్ బై ద ట్రైనర్ అనమాట. సో ఇక్కడ 2 days అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. మీకు వచ్చేసి మీ బ్యాచెస్ వైజ్ అయితే వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఏ రోజు మీకు ఎవ్రీ సాటర్డే అయితే వాళ్ళు ఈ యొక్క ట్రైనర్ నుండి మీకు సో ఏ బ్యాచ్ నెక్స్ట్ అని చెప్పేసి అప్కమింగ్ బ్యాచెస్ ఆ యొక్క ట్రైనింగ్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో విచ్ నీడ్స్ టు బి కంప్లీటెడ్ బై ద ఫాలోయింగ్ ట్యూస్డే అనమాట. సో ఇదనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా లాస్ట్లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. సో అప్లై నౌ ఉంది చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.